ఆజ్ఞలు అతిక్రమిస్తామో ఆ అతిక్రమాలు దేవుణ్ణి మన ప్రార్థన ఆలకించకుండా మనకు అడ్డుగా ఉంటాయి. అట్లాంటి అతిక్రమాల విషయంలో అంటే దేవుడికి మనకి మధ్యలో ఎప్పుడైతే ఒక సరళమైన ఇదిలో దేవుడికి మనకి ఎటువంటి అడ్డుగోడ లేకుండా ఏ దోషాలు మనకి దేవుడికి మనకి మధ్యలో లేకుండా ఉంటాయో అప్పుడు మనకి దేవుడు తన వాత్సల్య బాహుళ్యాన్ని మన మీద చూపిస్తాడని మనం తలుస్తాం. కానీ ఇక్కడ ఏమంటాడంటే ఎందుకు వాత్సల్యత అంటే ఏంటో తెలుసా? మనకి కన్నబిడ్డల పక్షాన మనం దగ్గర తీసుకొని ప్రేమ వేరు వాత్సల్యత వేరు కదా. ప్రేమ అంటే ఏంటి? సహజంగా పిల్లరా ఒక విధంగా ప్రేమ కంటే కొన్ని రెట్లు ఎక్కువ వాత్సల్యత. అంటే ప్రేమలో నుంచి పుట్టుకొచ్చేదే కానీ ప్రేమ కంటే మించినది వాత్సల్యత. వాత్సల్యత ఎట్లా ఉంటుందంటే అది బిడ్డల పక్షాన ఒక కన్న తండ్రి బిడ్డల పక్షాన ఆ బిడ్డ ఎంత తప్పు చేసినా ఏం చేసినా ఎలా చేసినా ఏమంటాం మన బిడ్డల్ని? కాసేపు మనం ఒకవేళ కొట్టినా కానీ ఒకసారి మనం కొట్టినా ఒకసారి మనం తిట్టినా మనం ఏమన్నా మళ్ళీ ఆ బిడ్డల పక్షాన మళ్ళీ దగ్గరికి తీసుకొని మరలా వాత్సల్యత చూపిస్తుంటాం. చూసారా? అది వాత్సల్యత. అందుకనే మానవుని యొక్క జీవితంలో మానవుడు చేసే ప్రతి అతిక్రమాల విషయంలో దేవుడు ఎలాగ వాత్సల్యత చూపగలుగుతున్నాడు అని ఆలోచిస్తే పిల్లరా అక్కడ మనిషి చేసే ప్రతి అతిక్రమం ప్రతి ఒక్క ఆజ్ఞలు ధిక్కరించి దేవుని ఆజ్ఞలు అనుసరించకుండా ఆజ్ఞలు అతిక్రమించి ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో ఆ నడిచినప్పుడు దేవుడు మన మీద చూపించాల్సింది ఏంటంటే వాత్సల్య బాహుళ్యము. ఏంటి? వాత్సల్య బాహుళ్యము. అందుకే ఇక్కడ పిల్లరా దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. దావీదు భక్తుడు అందుకే ఏమని ప్రార్థిస్తున్నాడంటే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. దేవునికి ఏమని మొరపెడుతున్నాడంటే నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నీ రక్తంలో తుడిచివేయ, పరిశుద్ధపరచు, అతిక్రమాలు తుడిచివేయమని. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు మొట్టమొదట అతిక్రమములు తుడిచివేయబడాలి. దేవుని పిల్లరా ఏ విషయంలో దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించి మనం నడుస్తున్నట్లయితే ఆజ్ఞలు అతిక్రమించినప్పుడు ఏమవుతుందంటే అవి ఆ అతిక్రమించడం ద్వారా ఆ దోషంగా మార్చబడి ఆ దోషం ఏమవుతుందంటే దేవుని సన్నిధిలో మన ప్రార్థన దేవుడు ఆలకించకుండా మనకు పెద్ద ఆటంకం అయిపోతుందండి. అందుకని దేవుని బిడ్డలారా దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ కూడా ఆయన వాత్సల్య బాహుళ్యము కొరకు మనం ప్రార్థించేవారు ఉండాలి. ఈ రోజున మనం ఇదే చూస్తున్నామండి. ఉపవాస ప్రార్థనలో ఈ కుటుంబ పక్షాన దేవుడు తన వాత్సల్యాన్ని కుమ్మరింప చేయాలి, కనబరచాలి. పరిశుద్ధ గ్రంథంలో దీనికి సంబంధించి కొన్ని సంగతులను మనం తెలుసుకొని ప్రార్థన చేసుకుందాము. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం ఏ విషయాల్లో దేవుడు తన వాత్సల్యతను మన పట్ల కనబరుస్తున్నాడో కొన్ని విషయాలు చూద్దామండి. కీర్తనలో 40వ అధ్యాయం బైబిల్లోకి వచ్చినట్లయితే చదవండి. మొదటి నుంచి చదవండి. 40వ అధ్యాయం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. నాశనకరమైన గుంటలో నుంచి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. తనకు స్తోత్ర రూపము కొత్త గీతమును అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. యెహోవా నా దేవా ఆశ్చర్యక్రియలను మా ఎడల బహు విస్తారమును వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా. చాలా. ఇప్పుడు దావీదు తన జీవితంలో దేవుని వాత్సల్యత ఎక్కడ కనబరచబడుతుందో స్పష్టంగా చెప్తూ వస్తున్నాడు. చాలా సహనంతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటాడు. మనందరికి సహనం బాగా తక్కువ కదా? ఎక్కువ అంటారా? చెప్పండి. మనలో ఎంతమందికి సహనం ఎక్కువ ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా సహనం, చాలా ఓర్పు ఆయనకి ఎక్కువ. సహనం అంటే ఓర్చుకోవటం.
ఓర్పు లేకపోతే దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం కనిపెట్టలేము. చాలా మందికి ప్రార్థనలో ఎక్కువ సమయం కూర్చోలేకపోవడానికి కారణం ఏంటంటే ఓర్పు సహనం లేదు కదా. అందుకని పట్టుమని అరగంట ప్రార్థన చేసామంటే చాలండి లేచిపోతారు మనవాళ్ళు. ఎందుకంటే అంత ఓర్పు సహనంతో దేవుని సన్నిధిలో కూర్చునే స్థితి ఇప్పుడు లేదు. ఇంకా ఇప్పుడు మనవాళ్ళు చెప్తున్నారు ఏంటంటే తొందరగా ఫాస్ట్గా ఆరాధనలు కానీ ప్రేయర్స్ కానీ ఇలా వెళ్ళి అలా వచ్చే విధంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అందరికీ వెళ్ళి ఓర్పుతో కూర్చొని వినే ఓపిక లేదు మనకి, ఏం లేదండి. వాక్యం వినే ఓపిక లేదు, ప్రార్థన చేసుకోవడానికి కూడా మనకేం లేదు, ఓర్పు లేదు, సహనం లేదు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, దేవుని సన్నిధిలో కనిపెట్టాల్సి వస్తే నేను ఎట్లా కనిపెడతాను తెలుసా, నాకు సహనం చాలా ఎక్కువ, చాలా ఓర్పు ఎక్కువ. దావీదు దేవుని సన్నిధిలో కనిపెట్టేటప్పుడు ఎట్లా కనిపెడుతున్నాడు, ఓర్పుతో సహనముతో కనిపెట్టుకున్నాడు అంటాడు. దేని కొరకు అంటే అక్కడ చెప్తున్నాడు, జిగటగల దొంగ ఊపిలోంచి నాశనకరమైనటువంటి ఆ యొక్క గుంటలో నుంచి నా పాదాలు మరి బండ మీద నిలుపుకొనుట కొరకు. అంటే ఎక్కడైతే పాదాలు జారిపోయినాయో, ఏ స్థితిలో అయితే తను పడిపోయాడో, ఎక్కడైతే ఆత్మీయమైనటువంటి స్థిరత్వం లేకుండా జారిపోయిన స్థితిలో ఉన్నాడో దాని నుంచి మళ్ళా లేవనెత్తబడి పైకెత్తబడి ఆత్మీయంగా దినదినం దేవుల్లో ఫలించి వర్ధిల్లి ఆ ఆత్మ సంబంధంగా ఒక బలమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని పొందుకొనుట కొరకు ఓర్పుతో సహనముతో దావీదు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు, కనిపెట్టుకుంటున్నాడు. అందుకే అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చెప్తాడు, దేవుని వాక్యంలో చూడండి, గర్విష్ఠులైన త్రోవ విడిచి అనుకోండి, అబద్ధపు జీవితం మనం కలిగి ఉన్నాం అనుకోండి, దేవుని సన్నిధిలో కూర్చోలేము. చాలా మంది అందుకనే దేవుని సన్నిధిలో అత్యధిక సమయం కూర్చోలేనటువంటి వారికి రెండు అనుభవాలు ఉంటాయి. ఒకటి గర్వం, రెండవదండి అబద్ధముల తట్టు తిరిగా మనం, అంటే దైవికమైనటువంటి దేవుని సన్నిధిలో కనిపెట్టే మనస్సు నీకు లేదంటే ఏంటి. ఇప్పుడు వాస్తవంగా ఊరికే మనం ఎక్కువసేపు కూర్చోవాలన్నా మనకి ఎంత తీసుకో కదా. అదే నిజంగా దేవుని సన్నిధిలో సహనం కలిగి, ఓర్పు కలిగి, గర్వం విడిచిపెట్టి, అబద్ధపు జీవితాన్ని విడిచిపెట్టి సత్యవంతమైన జీవితాన్ని కలిగి పరిశుద్ధత కలిగిన వ్యక్తి దేవుని సన్నిధి నుంచి కదల్లో. ఎంత ఎక్కువసేపు దేవుని సన్నిధిలో కూర్చున్నామా, ఎంత ఓర్పుతో ఉన్నామా, ఎంత సహనంతో కనిపెట్టుకున్నామా, ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఏం చేస్తాడంటే ఆయన వాత్సల్యత, ఆయన మెండైనటువంటి కృపా బాహుళ్య వాత్సల్యత కొరకు కనిపెట్టుకొని ఎదురు చూసి ఆయన మనల్ని పైకి లేవనెత్తి మనల్ని స్థిరపరిచేంత వరకు ఆయన సన్నిధిని విడిచి లేవండి కథలో. మీరు గమనించండి, అట్లా కనిపెట్టిన వాళ్ళు ఎవరున్నారు, యాకోబు ఉన్నాడు. పరిస్థితులన్నీ తారుమారైపోయింది. తెల్లారిపాటికి బతుకుంటాడో లేదో తెలియదు. అన్నొచ్చాడు, ఏసేవు వెంట పడుతున్నాడు, తరుగుతున్నాడు. చెప్పాడు వాళ్ళందరికీ, ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టేసేయండి, ఈ రాత్రి దేవుడి దగ్గర తీర్చుకుంటాను ఏదో ఒకటి అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. మీరు పోయి ఎదురుగా పోయి ఏసేవుకు బహుమానాలు ఇవ్వమని చెప్పి బహుమానాలు పంపించాడు. యాకోబు ఆ రాత్రంతా అండి దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. రాత్రంతా దేవుని సన్నిధిలో సహనంతో దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. దేవుని అడిగాడు. ఆ సహనం ఎక్కడుంది ఇప్పుడు దినాల్లో గమనించాడు. మోషే కొండ మీదకి ఇశ్రాయేలుకు ఒక మాట చెప్పెళ్ళాడు. ఏం చెప్పెళ్ళాడు, నేను మళ్ళీ పైకి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో దేవుని అడిగి మళ్ళీ వస్తా, నేను మీరు ఇక్కడే ఉండండి అని చెప్తే కొండ మీదకి వెళ్ళి ఒకరోజు చూశారు, 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు, పైనుంచి రావట్లా. ఎవరు, మోషే. అంత సహనం ఏడవుతుంది ఇశ్రాయేలుకి, ఆయన ఏడవుతాడయా. ఏం చేద్దాం, దూడం తీసుకొని స్వతహాగా వారిపోరే అప్పటికప్పుడు తొందరపడ్డారు, దూడం తయారు చేసుకున్నారు. ఇశ్రాయేలు జీవితంలో భ్రష్టులైపోతూ వచ్చారు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా, దేవుడు తన వాత్సల్యతను మన మీద ఎప్పుడు కుమ్మరింపజేస్తాడంటే, నీవు నేను చంచలమైన మనసుతో గర్విష్ఠులుగా మారిపోయి అబద్ధముల తట్టు తిప్పబడతా ఇష్టానుసారంగా మన యొక్క ఆలోచన చేసుకుంటా దేవుని సన్నిధిలో సహనముతో కనిపెట్టకపోతే దేవుడు తన వాత్సల్యతను మనపైన చూపడండి. తన వాత్సల్యతను మనపై, ఇప్పుడు దావీదు జీవితంలో దావీదుని దేవుడు తన వాత్సల్యతను కుమ్మరింప చేశాడు. బైబిల్లో పరిశుద్ధంగా చూడండి. అందుకే అంటాడు, ఎప్పుడైతే కనిపెట్టాడు, ఎప్పుడైతే సహనంతో ఉన్నాడో, యెహోవా, అందరూ చెప్పండి, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. ఎలా తెలుసండి దావీదుకి? ఆయన జీవితంలో దేవుడికి ఎన్ని తలంపులు ఉన్నాయో
ఆయన పట్ల దేవుడు ఏ కార్యాలు చేయాలనుకుంటున్నాడు, ఆయన పట్ల దేవుని ఉద్దేశాలు ఏమైనాయో, దేవుని యొక్క సంకల్పం ఏమైనాయో, దేవుని యొక్క ప్రణాళిక ఏమైందో, దేవుని యొక్క ఆలోచనలు ఏమైనాయో అవి లెక్కకు చెబుదామంటే లెక్కకు మించిన నా జీవితంలో నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావయ్యని ఎలా తెలుసుకున్నాడు? ఈరోజు మనకు ఒకటి అర్థం కాదు, ఒక్కటి మనకు తెలియదు. దేవుడు మన పట్ల ఏం చేయాలనుకుంటున్నాడు అంటే ఏం చెప్పలేదు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు అంటే ఏం చెప్పలేము. ఎందుకని అంత ప్రశ్నార్థకంగా మన జీవితం ఉంటుందో తెలుసా? కారణం ఏంటంటే అండి, ఈనాడు అందుకనే విశ్వసించువాడు, అందరు చెప్పండి గట్టిగా, విశ్వసించువాడు కలవరపడడు. ఒక వ్యక్తిలో కలవరం మొదలవుతుందంటే ఏంటి? విశ్వాసం లేదు, నీకు ఇంకా నిలకడ కూడా, నీకు సహనం లేదు, ఫస్ట్ ఓర్పు లేదు. అందుకే మీరు కావాలంటే చూడండి, దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థించే వాళ్ళకు ఉండాల్సింది ఫస్ట్ ఏం తెలుసా? ఫస్ట్ లక్షణం సహనం అండి. ఏం కావాలి? ఈ ఫాస్టింగ్ టైంలో దేవుని అదే అడుగుదామా? ప్రభా నాకు సహనం దయచేయి, నీ సన్నిధిలో ఓర్పు దయచేయి, నేను తొందరపడకూడదు ఏ విషయాల్లో కూడా, నేను ఓర్పుతో నీ సన్నిధిలో కనిపెట్టుకుంటాను. అప్పుడు నా జీవితానికి నీ వాత్సల్య బాహుల్యం నా పైన చూపించి నేనున్న స్థితి నుంచి నన్ను పైకి లేవనెత్తుతాను. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు. దావీదు అప్పుడు వాత్సల్యంతో సహనంతో కనిపెట్టుకునే టయానికి దావీదు జీవితం ఎట్లుందో తెలుసా అండి? దావీదు సంపూర్ణంగా పడిపోయాడు, బెత్షెబా సహవాసంలో చిక్కున్నాడు, సంపూర్ణమైన బలహీనుడు అయిపోయాడు. ఒక విధంగా అట్లాంటి సంపూర్ణమైన బలహీనతల నుంచి బయటికి రావాలంటే సామాన్యమైన విషయం కాదు కదా. దావీదు ఎట్లా బయటకు వచ్చాడబ్బా? అలాంటి చెడు సహవాసంలోంచి, అలాంటి బలహీనతలోంచి ఈరోజు మనం కూడా అండి, మన జీవితంలో ఎన్నో బలహీనతలు ఉంటాయి, మనకి వ్యక్తిగతం అతిక్రమాలు ఉంటాయి. ఆజ్ఞలు అతిక్రమించి ధిక్కరించి దేవునికి వ్యతిరేకంగా మనం చేసే ప్రతి పని, ప్రతి బలహీనత, ప్రతి పాపం మనలోంచి పోవాలంటే ఫస్ట్ నీకు కావాల్సింది ఓర్పు, సహనం. ఓర్పు కావాలి. ఆయన సన్నిధిలో నువ్వు ఓర్పుతో సహనంతో కనిపెట్టుకొని ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఎక్కడ ఏ స్థితిలో నుంచి ఉన్నావో ఆ స్థితిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తాడు. నువ్వు ఏ స్థితిలో బాధలు పడుతున్నావు, ఏ ఇబ్బంది పడుతున్నావో ఆ స్థితిలో నుంచి ప్రభు నేను సంపూర్ణంగా బయటికి తీసుకొస్తాను. ఎప్పుడంటే సహనముతో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తన వాత్సల్య బాహుళ్యాన్ని మన పైన చూపిస్తాడండి. పరిశుద్ధ గ్రంథాలు అందుకే అంటాడు దేవుని వాక్యంలో, ఈ దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని ఎంతగా గుర్తెరిగాడంటే 40వ అధ్యాయంలోకి రండి, 8వ వచనంలో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్త నేను ప్రకటించున్నానని నేనంటిని, అది యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. 7వ వచనంలో, పుస్తకపు చుట్టలో నన్ను వచ్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. పుస్తకపు చుట్టలో, చూడండి అందరూ చెప్పండి, పుస్తకపు చుట్టలో నన్ను వచ్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. ఎక్కడ రాశాడు నిన్ను గురించి? మన గురించి ఎక్కడ రాయబడిందండి? పుస్తకపు చుట్టలో రాయబడిన సంగతులు దావీదుకి ఎలా తెలిసినాయి? ఇప్పుడు మనకి అసలు అన్నీ అర్థం కావట్లేదు. ఏ పని చేయాలో అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఏదైనా ఆలోచిద్దామంటే ఏ ఆలోచన చేయాలో అర్థం కాదు, ఏది అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్న స్థితిలోంచి ఎలా బయటికి రావాలో అర్థం కాదు కదండి. అయితే దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తి జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నాం ఆ స్థితిలోంచి నేను లేవనెత్తి దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకురావాలంటే ఒకే ఒకటి నీకు కావాల్సింది ఏంటంటే నువ్వు తొందరపడటం కాదు. నువ్వు తొందరపడి పరుగులు తీసినంత వల్ల ఏం జరగవు. ఒకరు ఉంటారు టెన్షన్ పడిపోతుంటారు, అప్పుడు హైరాణ పడిపోతారు, ఏదో చేద్దాం అనుకుంటున్నారు, ఆ గంట అంత, ఆ 2 గంటలు తర్వాత మళ్ళీ వచ్చి ఏం చేస్తాం? సతికిలు పడి కూర్చుంటాం. మనిషికి కావాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో నిలకడగా కూర్చొని కనిపెట్టుకొని దేవుడి యొక్క చిత్తం ఏమిటా అని ఆలోచన చేసే మనసు కావాలండి. అందుకే ఇక్కడ గ్రంథపు చుట్టలో ఉన్న ఆ రహస్యమైన సంగతులను దావీదు ఎలా కనుగొనగలిగాడు? అందుకే అంటాడు, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారం అని చెప్పాడు. ఎట్లా కనుగొన్నాడు? నా పట్ల నీకు ఏమేమి తలంపులు ఉన్నాయి, నా పట్ల నీ చిత్తం ఏమైంది, అది ఎట్లా తెలుస్తుంది మనకి? నీ పట్ల ఏం జరిగించబోతున్నాడో, నీ పట్ల దేవుని యొక్క తలంపులు ఏమైనాయో, దేవుని ఉద్దేశాలు ఏమైనాయో అవి ఎట్లా తెలుస్తాయి అంటే సహనముతో కనిపెట్టే వారికి. ఏదైనా మన జీవితంలో ఒక అక్కర కానీ ఒక కార్యాన్ని కానీ చేయబోతుకునేటప్పుడు
ఆ పని చేయడానికి ముందు మనం చాలా సమయం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఇట్లా పోయి అట్లా నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా సమయం దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుడు నీకేం చేస్తాడు? తన గ్రంథపు చుట్టలో పొందుపరచబడిన విషయాలన్నిటినీ బయలుపరుస్తాడు. కనుక ఈ కుటుంబాన్ని ఏ స్థితిలో ఉన్నారు, ఈ కుటుంబం ఆ స్థితిలో నుంచి లేవనెత్తడానికి ఈ కుటుంబానికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే సహనం. నాట్ ఓన్లీ ఈ కుటుంబానికి మాత్రమే కదండి, మనందరికి కూడా కావాల్సింది ఏంటంటే సహనం కావాలి, ఓర్పు కావాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా ఓర్పు ఎక్కువ, మోషేకి చాలా ఓర్పు ఎక్కువ. అందుకే మోషే గురించి చెప్పబడింది మిక్కిలి సాత్వికుడు. నేను అనుకుంటాను కొండ మీదకి 40 రోజులు కొండ మీదకి వెళ్ళాడు కదా, 40 రోజులు కొండ దిక్కుండా ప్రార్థన చేశాడండి మోషే. మనల్ని కూడా కొండలు ఎక్కిస్తే పోద్ది, పైకి ఎక్కించి కిందకి రామాకండి, ఇంక మీకు ఫుడ్ నీళ్లు ఆహారం ఏమి లేవు, కొండ మీద కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే ఒక్కరోజు ఉండమేమో కదా, 1 day లోపు తిరిగి వస్తాం. ఎందుకంటే మా తమ్ముడు ఏం చేస్తున్నాడు, మా అన్న ఏం చేస్తున్నాడు, మా చెల్లి ఏం చేస్తున్నాడు దిగి వస్తాను. ఏదా కనిపెట్టుకునే అనుభవం మోషే కనిపెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 రోజులు అరణ్యంలో ప్రార్థన చేశాడండి ఒంటరిగా. మళ్ళీ తిరిగి చూడలే, తిండి లేవు, తిప్పలు లేవు, ఏం లేవు, మళ్ళీ తిరిగి చూడలేదు. దానికి ఏం కావాలా? అంతటి ప్రార్థన చేయాలంటే ఎంత సహనం ఉండాలండి నీకు నాకు. అందుకే ఎక్కువగా ప్రార్థనలో గడపాలంటే మనిషికి కావాల్సింది ఏంటంటే ఓర్పు, సహనం అండి. ఓర్పు సహనం లేనివాడు నిలకడగా గట్టిగా అరగంట కూర్చోలేడండి, ఇందులో డౌటే లేదు. 1/2 hour కూడా కూర్చొని ప్రార్థన చేయలేదు, డౌటే లేదండి. అందుకే మీరు అందరూ చూడండి, వాక్యం వల్ల వింటారు, పాటలు పాడేటప్పుడు వెళ్ళి కూర్చుంటారు, ఇంకాసేపు ప్రార్థన మొదలైన తర్వాత ఉంటుంది మీకు ఆపసోపాలు, కష్టాలు పడుతుంటారు. ఈ లోపల ఎన్ని పక్క చూపులో, ఎన్ని అడుగురుగులో, ఆ వంట ఏందో, ఈ వాచ్ ఏందో, అదేందో ఇదేందో, అంత మైండ్ అంతా కూడా అండి నిలకడలేని మనుషులు. మనస్సుకి నిలకడలేదు ఈరోజు మానవుడికి, నిశ్చలమైన మనసు లేదు, స్థిరంగా దేవుని సన్నిధిలో కూర్చునే భావం లేదు, ఆలోచన లేదు. ఎక్కడెక్కడికో పరుగులు తీస్తాం, ఏవేవో ఆలోచిస్తాం. పొద్దు లేచిన దగ్గర నుంచి ఏవేవో ఊహలు, ఏవేవో తలంపులు. మంచం మీద లేచిన దగ్గర నుంచి ఒకటే ఆలోచన అండి, ఒకటే ఆలోచన. మంచం మీద లేచిన మొదలు ఒకటే ఆలోచన. ఏం చేస్తాం ఆలోచించి? బుర్రబాదలు కావటం తప్ప. ఓర్పుతో సహనంతో ఆయన సన్నిధిలో కనిపెడితే ఏమైంది తెలుసా? ఒక పిల్లవాడి పట్ల కన్న తండ్రి ఎట్లాంటి వాత్సల్యత చూపిస్తాడు, అట్లాంటి వాత్సల్యత నీ మీద ప్రభువు చూపిస్తాడు. నా బిడ్డ, నా కుమార్తె, ఎందుకు కలక చెందుతున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు? వచ్చి నిన్ను హత్తుకొని నీ ఉన్న స్థితి నుంచి ఆయన నిన్ను పైకి లేవనెత్తాడు. ఆయన కూడా అదే ఎదురు చూస్తుంటాడు. తండ్రి వైపు కన్న తండ్రిగా, పరమ తండ్రిగా ఆయన ఉన్నటువంటి ఆయన నా జీవితంలో ఆయన ఎదురు చూస్తున్నాను తెలుసా? ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తావా? ఎప్పుడు ఓర్పుతో సహనంతో ఆయన వైపు చూస్తావా? ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు, కానీ నువ్వు ఆయన వైపు చూడలేదు. పిల్లరా, దీనికి కావాల్సింది సహనం. దేవుని బిడ్డలారా, వాత్సల్యత నీ మీద కుమ్మరించాలంటే నీకు కావాల్సింది ఏంటంటే, నీకు కావాల్సింది ఓర్పు, సహనం. దావీదులో సహనం ఉందండి, అందుకే దావీదు దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. అందుకే దావీదుని అంటాడు, నా హృదయానుసారుడు, తొందరపడడు ఏ విషయాల్లో కూడా. ఎక్కువగా దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడు, వెతికేవాడు. అసలు మంచం పరుపు తడిచిపోయేంత ఏడ్చాడంటే ఈ రోజుల్లో ఏడొస్తుంది ఏర్పు? వెళుతావులే, అవసరం లేని చోట అనవసరంగా వ్యర్థంగా ఏడుస్తాం కదండి. ఎక్కడ ఏడవాల్సింది? ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని సహనంతో ఆయన సన్నిధిలో కనిపెడుతున్నావా? ఇది మొదటి అనుభవం అండి. బైబిల్లోకి రండి. రెండవదిగా దేవుని వాత్సల్యత మన మీద చూపాలంటే రెండవది కావాల్సింది కీర్తనలు 78వ అధ్యాయం 38వ వచనం అండి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 38వ వచనం. బైబిల్లో చదవని తీసిన వారు పరిశుద్ధ గ్రంథంలో బాగానే చదువుతూ ఉంటాం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక దోషములను పరిహరించువాడు, ఉగ్రతను ఏ మాత్రము రేపుకొనక పలుమార్లు కోపం అణుచుకునేవాడు కాగా వారు కేవలం శరీరంలో ఉన్నారని విసర వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని. ఏందండి, మనిషిని ఏం జ్ఞాపకం చేసుకుంటాడంట మనల్ని? అది మనమైతే ఎవరన్నా ఏదైనా అన్నారంటే ఎంత ఎత్తున వచ్చింది కోపం, ఎంత ఎత్తున. ఇంకా కోపానికి అవదలే. చాలాసార్లు అండి దేవుడు అండి మన విషయంలో తన కోపాన్ని అణుచుకుంటూ వస్తాడు. ఇప్పటికి నాకు తెలిసి మన మీద ఎన్నిసార్లు కోపం అణుచుకున్నాడు దేవుడు.
కదండి. కోప్పడి ఉంటాడు అంటారా మన మీద? ఏమో ఎన్నిసార్లు కోప్పడ్డాడు. కోప్పడిన ప్రతిసారి ఏం చేశాడంటే దేవుడు తన కోపాన్ని అణుచుకున్నాడు. ఎందుకు అణుచుకుంటున్నాడు? కోపాన్ని అణుచుకోవడానికి ముఖ్య కారణం ఏం తెలుసా? ప్రాముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే బైబిల్లో చూడండి, అక్కడ వారు, అందరు చెప్పండి, వారు అనొద్దులే, నేనే అందాం. నేను చెప్పండి, ఏమైంది? అందరూ ఇప్పుడు వారు అంటే ఏమన్నా, అంత ఏమన్నాం? నేనన్నాం. నేను చెప్పండి, నేను కేవలము శరీరమై ఉన్నానని విసరి వెళ్ళి మరలా రాని గాలినై ఉన్నానని దేవుడు పలుమార్లు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్నేమనుకున్నాడు దేవుడు? శరీరానుసారమైన వ్యక్తి, ఏం తెలుసు పాపం. ఇంకోటి అంటాడు, గాలి అంటాడు కాస్త విసిరి వెళ్ళి మళ్ళీ తిరిగి మళ్ళా నీకు గాలి ఎటుంటుంది? గాలి ఎటుంటుంది? కాసేపు పడదా పోయింది, మళ్ళీ అదేం చేసింది? దానికి గుబులు మళ్ళితే మళ్ళీ గాలి వచ్చి మళ్ళీ ఇటే తిరుగుతుంది. అంటే ఉత్తరపు గాలి, దక్షిణపు గాలి, తూర్పు గాలి ఉంటాయి. గాలి ఎటు పెడితే అటు తిరుగుతుందండి. అట్లాగనే మనం దేంతో పోల్చాడంటే కేవలము శరీరానుసారమైన మనసు గల వాళ్ళమని, రెండవదిగా మనం గాలి లాంటి వారమని, గాలి ఎటుదోలితే అటు పోయే మనసు మందని అని తెలుసుకొని జ్ఞాపకం చేసుకునంట తన కోపాన్ని దేవుడు పలు సందర్భాల్లో అణుచుకున్నాడు అంటాడు. అంటే నిన్ను నన్ను మనం అయితే ఏమంటాం? ఆయనకి ఎందుకు తెలియదు, ఆమెకి ఎందుకు తెలియదు, ఏం కన్నీ తెలుసు అయితే ఏమి తెలియకపోవటం ఏంది అంటాం. ఎవరన్నా మన మీద మనకేదైనా ఇబ్బందికరంగా, బాధాకరంగా ఏదైనా కష్టం చేస్తే వాళ్ళకి తెలియదులే, వాళ్ళు అట్లా శరీరానుసారమైన మనసు గాలి లాంటి వాళ్ళు, మళ్ళీ సరి చేసుకుంటారులే అని ఎప్పుడన్నా కోపం అనుకుంటా? ఎప్పుడన్నా అంటావా? ఆయనకేం తెలియదు, ఆమెకేం తెలియదు, అమ్మో చాలా తెలియగలవాడైతే, అన్ని తెలిసిన వాళ్ళు అయితే, అన్ని తెలిసి ఇట్లా చేస్తున్నారని దేవుడు మన గురించి కూడా అట్లా అనుకోవాలి కదా. ఎప్పుడన్నా అనుకున్నాడు మన గురించి అట్లా? దేవుడు ఎప్పుడు అట్లా మన గురించి అనుకోడండి. బైబిల్లో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపం అణుచుకున్నవాడు. బైబిల్లో చూస్తూ ఉంటే ప్రియులారా, దేవుని వాక్యంలో 38, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు. దీనికి ముందుగా కూడా మనం చదువుదామండి. 36 వచ్చిన, అయిన వారు హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధన వారు నమ్మకముగా, దేవుని యొక్క నిబంధనను నమ్మకముగా గైకొనేవారు. దేవుని యొక్క నిబంధనను, దేవుని యొక్క మాటలను, దేవుని ఎడల మన హృదయాన్ని స్థిరపరుచుకునేవాడే దేవుని యొక్క నిబంధనను నమ్మకముగా గైకొనగలుగుతాడండి. దేవుని ఎడల మన హృదయాన్ని స్థిరపరుచుకోవటం మనకు అవసరం. జాగ్రత్తగా వింటున్నారా? మన హృదయం స్థిరమైందా కాదా? మన హృదయం ఎలాంటిది చెప్పండి సిస్టర్? మన హృదయం ఎట్లాంటిది? నీ హృదయం ఎట్లాంటిది? నా హృదయం ఎలాంటిది? మీ అందరి హృదయాలు ఎట్లాంటివి? మంచియా? బైబిల్ ఏం చెప్తా ఉంది హృదయం గురించి? హృదయం అన్నిటికంటే, ఈ ప్రపంచంలో అన్నిటికంటే, నేను చెప్తాను మీరు చెప్పాలా? మీరందరూ తెలియగలడు కదా. ఏం చెప్తారంటే మన హృదయము, నా హృదయము ఇక్కడున్న అందరికంటే ఘోరమైన వ్యాధి గలది. ఊరుకోండి బ్రదర్, మా హృదయం మంచిదైతే మీరు లేనిపోయింది ఏమో చెప్తా ఉంటారు. మా హృదయం అంత మంచిది మరొకటి లేదంటారా? అట్లయితే నీకు స్థిరత్వం అవసరం లేదు. అట్లయితే నువ్వు స్థిరపడాల్సిన అవసరం లేదు. మనిషికి కావాల్సింది ఏంటంటే హృదయంలో స్థిరత్వం. దేవుని బిడ్డలారా, ఈనాడు హృదయం స్థిరం లేదు. అందుకే హృదయంలో స్థిరత్వం లేకపోతే ఏమవుతుందంటే దేవుని బిడ్డలారా, దేవుడు వాత్సల్యతను మనం చూడలేము, మనం నశించిపోతామండి. మనం ఏమవుతాం? నశించిపోతాం. అందుకనే ఏ ఒక్కరు నశించిపోవటం దేవుడి చిత్తము కాదు. మనలో ఏ ఒక్కరు ఇదిగో వీళ్ళు నశించిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళ జీవితాలు ఎట్లయిపోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోడండి. దేవుడు అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు అందరి ఎడల ఒకే ప్రేమను కనబరుస్తాడని. దేవుడు ఎవరిని నాశనం చేయాలని కోరుకోడు. దేవుడు అందరినీ ఆశీర్వాదకరంగా ఉంచాలనుకుంటాడు. అయితే కావాల్సింది ఏంటంటే మన హృదయ స్థిరత్వం. అందుకే బైబిల్ రాయబడతా వచ్చింది, పలుమార్లు దేవుడు తన కోపాన్ని అణుచుకోవడానికి కారణం ఏంటంటే
ప్రియులారా, కొన్ని సార్లు మనం అస్థిరంగా జీవిస్తాం. స్థిరత్వం లేకుండా చంచల మనస్కులమై, ద్విమనస్కులమై, తొట్టిల్లుతూ మన బలహీనతల చేత, మన అపరాధాల చేత దేవుడికి ఎన్నోసార్లు కోపాన్ని రేపుతూ వచ్చిన సందర్భాల్లో దేవుడు తన కోపాన్ని ఏం చేస్తూ వచ్చాడంటే అణుచుకున్నాడు. అయితే ప్రియులారా, తిరిగి మరలా ఎప్పుడు తన మీద అణుచుకొని ఈనాటికి కూడా ప్రభువు తన యొక్క మనం ఆశీర్వాదకరంగా చేయబడిన ఉద్దేశంతో తన కోపాన్ని అణుచుకున్నాడు కాబట్టి వాత్సల్యం చూపిస్తున్నాడు. ఎప్పుడైనా మీరు కోపాన్ని అణుచుకున్నారా? చెప్పండి, కోపాన్ని అణుచుకోలేదా? ఇక్కడ దాకా వచ్చేసింది ఒకసారి. ఏమని పిల్లడు ఎవరో తప్పు చేశాడు అనుకోండి, ఏం చేస్తాం? కొడదామని వెళ్ళావు అక్కడ దాకా. వద్దులేమో, ఎందుకు కొట్టదాం? మళ్ళీ అనుకున్నావు, ఏం గుర్తొచ్చింది నీకు? ఎందుకు అణుచుకున్నావు నువ్వు చెప్పు? నీకేం గుర్తొచ్చింది తెలుసు? అరే మన బిడ్డ కదా, మన పాప కదా, మన బాబు కదా, నేను ఇట్లా కొడితే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నీకు వాత్సల్యత వచ్చింది లోపల నుంచి. అప్పుడు నువ్వేం చేసావంటే కోపాన్ని అణుచుకొని వద్దులే, పట్టకూడదు, పట్టడం మంచిదిగా వెనక్కి వెళ్ళిపోయింది. అలాంటి సందర్భాలు సృష్టికర్త అయిన దేవుడు మన పట్ల ఎన్నిసార్లు చేసి ఉంటాడో మనకి తెలియదు. అలాంటి దేవాది దేవుడు పాదాల చెంతకు మనం చేరువచ్చాడు. మన హృదయాన్ని స్థిరపరుచుకోవాలి, మన హృదయాన్ని స్థిరత్వంలో తెచ్చుకోవాలి. దేవుని బిడ్డలు తమ హృదయాన్ని స్థిరపరచుకోకపోతే ఆత్మ సంబంధంగా దేవుని వాత్సల్యతను మనం చూడలేము. ఇది రెండవ అనుభవం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వచ్చాము. కనుక ఇప్పుడు మనకి ఏం కావాలి? మొదటిది ఏం కావాలి? సహనం కావాలి. రెండవది హృదయాన్ని ఏం చేయాలి? స్థిరపరచుకోవాలి. మూడవది చూడండి, బైబిల్లోకి వచ్చినట్టయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందామా? తీసిన వారు ఒకసారి చదవండి బైబిల్లో. యెషయా గ్రంథము కోపోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడినైతిని, నిత్యమైన కృపతో వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిస్తున్నాడు. నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలమును భూమి మీదకి పొర్లించు రావని నోవాహు కాలమున ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు. ఎప్పుడైనా ఒట్లు పెట్టుకున్నారమ్మా? ఒట్టు పెట్టుకున్నారా? అంటే ఏం ఒట్టు పెట్టుకుంటాం? దేవుడు తన మీద తాను ఒట్టేసుకుంటున్నాడని. అందుకే కావాలి బహుశా ఈ రోజుల్లో మనకు కూడా ఒట్టమ్మా ఏమంటాం? ఒట్లు పెడతా ఉంటాం కదా. ఏమని? నేను ఇది చేయలేదంటే చేయలేదు, పొరపాటు కూడా చేయలేదు, ఒట్టేసి చెప్తున్నాను అన్నమాట. ఒట్టేస్తే ఇక దాంట్లో డౌట్ లేదు. అందుకని ఎవరైనా సామాన్యంగా చెబితే నమ్మనటువంటి వాళ్ళు ఒట్టేసి చెప్పేవాడి సార్. ఎవరి మీద ఒట్టేయాలా? మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, ఇంకా మనోళ్ళు క్రైస్తవులు అయితే ఈ మధ్య అంతా ఒట్లన్నీ దేని మీద వస్తున్నాయి తెలుసా? ఏదైనా తేలాలి, ఇది కరెక్ట్ కాదు, ఇది నాకు తెలియట్లేదు అని చెప్పి గట్టిగా అడిగితే మనం చెప్పే ఒట్టేది తెలుసా? ఇక బైబిల్ చేసుకొచ్చి ఇదిగో బైబిల్ మీద ఒట్టేసి చెబుతున్నాను నేను. ఇక బైబిల్ అయితే గ్యారంటీ కదా, ఇంకెవరన్నా గ్యారెంటీ ఉండదు. మా అమ్మ మా నాన్న దాన్ని కూడా పోయింది ఇప్పట్లో. మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, మా చెల్లి మీద ఒట్టు, మా అక్క మీద ఒట్టు, నీ ప్రేమ ఎవరి మీద ఒట్టు, వాళ్ళ మీద అందరూ మీద ఒట్లేసి చివరికి ఆ ఒట్లన్నీ తీసి పడేసి ఇప్పుడు ఆ ఒట్లుగా ఏ ఒట్లు వచ్చేసినంటే బైబిల్ మీద ఒట్టేయటం నేర్చుకున్నారు జనం అంతా. ఎందుకంటే బైబిల్ అయితే గ్యారెంటీ కదా, బైబిల్ అయితే ప్రూఫ్ కదండి. అందుకనే దేవుడు కూడా ప్రవేశిస్తు వారు కూడా అండి తన జీవితంలో ఒకానొక సమయంలో ఒట్టేసుకుంటూ వచ్చాడంట. ఎందుకో తెలుసా? నోవా కాలంలో జలప్రళయం జరిగినప్పుడండి 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిసింది. ప్రచండ వర్షం కురిస్తే మనుషులందరూ కూడా నశించిపోయారు, చనిపోతూ వచ్చారు. అప్పట్లో దేవుడు కోప్పడింది ఎంత? ఏం గంటల తరబడి కోప్పడ్డాడు. మనమైతే గంటల తరబడి కోప్పడతాం. ఒకరి మీద ఉన్న పెడితే ఎవరి మీద కోపం ఉంటే 24 గంటల్లో కోపం తీసేసుకోమని బైబిల్ చెప్తా ఉంది. కానీ మన కోపం ఎప్పటికి తగ్గదే? మన కోపం నెలల తరబడి ఉంటుంది, సంవత్సరాల తరబడి ఉంటుంది. మన కోపం అయితే ఎంత కాలం ఉన్నా ఒకరి మీద మనం కోపం తగ్గదండి. ఎందుకో మరి దేవుడు కోపం ఎంత తెలుసండి? దేవుడు సంవత్సరాల తరబడి, నెలల తరబడి, వారాల తరబడి, దినముల తరబడి కోపడిన సందర్భం అసలు ఎప్పుడు లేదు. మరి ఎప్పుడు ఎంత కోపడి ఉంటాడు దేవుడు? దేవుడు ఎంతసేపు కోపడతాడు?
ఇప్పుడు నోవా కాలంలో ఇశ్రాయేలు ప్రజలను 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురిపించి వారిని అంతరింపజేయడానికి దేవుడేమన్నా 2 గంటలు కోప్పడ్డాడు అనుకున్నారా? లేదండి. కోప్పడింది ఎంతసేపు? 1 నిమిషం కోప్పడితే జలప్రలయం వచ్చేసింది, నశించిపోయారు, మొత్తం అంతరించిపోయి. అప్పుడు అనుకున్నాడు, అమ్మో అనవసరంగా వీళ్ళ మీద కోప్పడ్డట్టున్నా అనిపించింది దేవుడికి. 1 నిమిషం కోప్పడితేనే అనవసరంగా కోప్పడ్డాను అనిపించి అప్పుడు దేవుడు అనుకున్నాడంట, ఒట్టేసుకున్నాడంట. ఏమని? ఇంకెప్పటికీ వీళ్ళ మీద కోప్పడకూడదు. ఆ మాట చూద్దామా? బైబిల్లో చూడండి. నోవా కాలమున ఒట్టు పెట్టుకున్నట్లు గద్దింపనని ఏమంటున్నాడు? అసలు కోపం ఉండదంటే గద్దించడం కూడా మానుకుంటున్నాను అంటున్నాడు. గద్దించడం కూడా మానుకుంటున్నానయ్యా, ఇంకెప్పుడు నేను మీ మీద కోపం. బైబిల్లో రాయబడతా వచ్చింది, ప్రియమైన పర్వతములు తొలగిపోయిన మెట్టలు కత్తరిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దీనికి ముందు మనం చూస్తే 54వ అధ్యాయం బైబిల్లో చూసినట్లయితే 6వ వచనంలో నీ దేవుడు ఈ మాట సెలవిచ్చున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్య పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని ప్రజలారా, మనందరి జీవితాల్లో దేవుని స్వరాన్ని వినాలండి. దేవుని స్వరాన్ని వినాలి, దేవుని స్వరాన్ని కనిపెట్టాలి. దేవుని యొక్క పిలుపుని కనిపెట్టుకొని ఎదురు చూసేవారిగా మనం ఉన్నట్లయితే, ఎప్పుడైతే దేవుని పిలుపు కొరకు మనం ఎదురు చూస్తామో దేవుడు తన వాస్తవికతను చూపిస్తాడు. సమూయేలు దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నాడు. దేవుడు సమూయేలుని పిలిచాడు. మోషేని దేవుడు పిలిచాడు, పిలవలేదా? అబ్రహాముని దేవుడు పిలిచాడు. కొర్నేలిని దేవుడు పిలిచాడు. ఊరికే పిలవలేదు వీళ్ళందరినీ కూడా. వాళ్ళు పిలిచిన పిలుపును ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళని సామాన్యమైన స్థితిలో పిలవలేదండి. కొర్నేలిని ఎందుకు పిలిచాడు? కొర్నేలి ఎప్పుడు ప్రార్థనా పరుడు. కొర్నేలిని పిలిచి పేతురు జీవితంలో జరుగుతున్న తప్పులేందో పొరపాట్లేందో కొర్నేలి పిలిచి పేతురు జీవితాన్ని సరిదిద్దమని కొర్నేలికి చెప్పాడు దేవుడు. అలాగే ఏలీ, దైవజనుడైనటువంటి ఏలీ జీవితాన్ని సరిదిద్దడం కోసం ఎవరు పిలిచాడు? దేవుడు సమూయేలుని పిలిచాడు. అందుకని ఏలీతో డైరెక్ట్ మాట్లాడొచ్చుగా. ఏలీతో మాట్లాడగలిగే స్థితిలో ఏలీ లేడు, సమూయేలు ఉన్నాడు. కనుక సమూయేలుతో దేవుడు పిలిచి సమూయేలుతో మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. ఒకసారి అంటారు, ఇశ్రాయేలు అంటారు మోషేనే, అయ్యా మేము మాత్రం వచ్చి దేవుడితో డైరెక్ట్ మేము మాట్లాడగలిగే స్థితి మాకు లేదు, కానీ ముందు మీరు మాట్లాడిన తర్వాత మా పట్ల నీ దేవుని చిత్తం ఏందో మీరు మాట్లాడి మాకు చెప్పండి అన్నారు కదండి. ఎందుకని? దేవుని ప్రజలారా, ఎందుకనంటే దేవుని పిలుపు మనం వినగలిగే స్థితి మనలో ఉండాలండి. అక్కడ అందుకే బైబిల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు. ఎక్కడంటే 54వ అధ్యాయం రండి. 54వ అధ్యాయం దాని వాక్యంలోకి వచ్చినట్లయితే 4వ వచనంలో, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మనలో సృష్టించిన వాడు మనకి ఏమై ఉన్నాడండి? బైబిల్లో మీరు చూడండి, కొన్నిసార్లు మన పట్ల దేవుడు కన్న తండ్రిలాగా నడుచుకున్న సందర్భాలు ఉంటాయి, కొన్నిసార్లు భర్తలాగా వ్యవహరించిన సందర్భాలు ఉంటాయి. అందుకని ఇక్కడ అంటాడు, నిన్ను సృష్టించిన. మనం ఏమని ప్రార్థన చేస్తాం? కన్న తండ్రి అని ప్రార్థన చేస్తాం. భర్త అంటామా? కానీ బైబిల్ చెప్తా ఉంది, కన్న తండ్రి ఒక సందర్భం, నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అని చెప్తున్నాడు. అదేంటండి? మనం సృజించిన వాడు మనకు భర్త అవటం ఏంటి? ఒక విధంగా ఆలోచిస్తే మనం సంఘం వధువు, ఆయన వరుడండి. రేపు రాకడ సమయంలో మనకు పెళ్లి కుమారుడు ఎవరో తెలుసా? మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారే భర్తలాగా రాబోతున్నాడు. మనం భార్యలాగా ఆయన ఎదుర్కోబోతున్నాము. అంటే భార్యాభర్తల బంధంతో పోల్చి చెప్పాడు. అంటే అన్ని సందర్భాల్లో దేవుడు కన్న తండ్రి, భర్త ఇట్లా ఎందుకు సంబోధించాడంటే, ఆయన ఆయా అవసరాలను బట్టి నీకు ఎట్లయినా నేను చేరదీసి నేను బలపరచగల శక్తి సంపన్నుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన పిలుపును మనం వినగలగాలి. నీతో ఎట్లా మాట్లాడతాడో తెలియదు.
ఏ తరుణంలో ఏ రీతిగా వచ్చి నిన్ను సంధిస్తాడు, నీతో మాట్లాడతాడో తెలియదు. అయితే ఆయన పిలుపును మనం వినగలిగే స్థితిలో మనం ఉన్నప్పుడు తప్పక ఆయన వాత్సల్యత నీ మీద కుమ్మరింపజేస్తాడు. అందుకే ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరం ఎట్లా ఉంటుంది? ఎవరైనా గుర్తుపట్టగలరా? చెప్పండి మీలో ఎవరైనా. దేవుని స్వరం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నా స్వరం ఎట్లా ఉంది మీ అందరికీ తెలుసు, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను. అన్నయ్య స్వరం అంటే ఇది. మీ స్వరం కూడా తెలుసు కదా. ఎవరి స్వరాలు? ఇప్పుడు మనిషిని గుర్తుపట్టడానికి, ఒక మనిషిని గుర్తుపట్టడానికి మనిషి ఒక స్వరాన్ని బట్టి గుర్తుపెట్టేస్తాం, అవునా కదా? ఆ దినాల్లో ఇస్సాకు దగ్గరికి యాకోబు వచ్చాడు. ఎందుకు? ఆశీర్వాదం కోసం. వస్తే ఏమన్నాడు ఇస్సాకు? ఎవరిలాగుంది వాయిస్? ఎవరిలాగుంది వాయిస్? చూస్తేనేమో యాకోబు, మరి మనిషి చూస్తేనేమో ఎవరు? మనిషి ఎవరండి? అక్కడికి వచ్చిన మనిషి ఎవరు? యాకోబా ఏసావా? ఏంటి ఏసావా అన్నారేంటి? అక్కడికి వచ్చింది ఎవరు? యాకోబు. కానీ స్వరం చూస్తే ఎవరిలాగుంది? స్వరం ఎవరిలాగుంది చెప్పండి. ఎవరిలాగుంది? యాకోబు స్వరంలాగానే ఉంది. ఏసావు స్వరంలాగుందా? యాకోబు స్వరంలాగుందా? వచ్చింది ఎవరు? వచ్చింది యాకోబే. స్వరం కూడా ఎవరి దానిలాగా ఉంది? అవునా? మీరు కూడా తలకెలుగుతున్నారు గంటలు. ఇప్పుడు మీరు మొత్తం నాకు తేల్చి చెప్పాలి. వచ్చింది ఎవరు అక్కడికి? వచ్చింది యాకోబు. స్వరం ఎవరిది? మళ్ళీ వచ్చింది ఎవరు అక్కడికి? కొంతమందికి అసలు అర్థం కావట్లేదు. ఏంది అసలు ఎక్కడికి పోయారయ్యా? సబ్జెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయారో, ఎటు నుంచి ఎటు వచ్చారో అనుకోమాకండి. మనం చెప్పుకుంటున్న సందర్భం ఏంటంటే, ఇస్సాకు దగ్గరికి యాకోబు వచ్చాడు ఆశీర్వాదం కోసం. వస్తే ఇప్పుడు మనిషిని తడివి చూశాడు. తడివి చూస్తే ఎట్లుంది? తడివి చూస్తే ఎవరిలాగున్నాడు? ఎవరు? ఏసేవలాగున్నాడా? యాకోబు లాగున్నాడా? ఏసేవలాగానే ఉన్నాడు తడివి చూస్తే. కానీ స్వరం మాత్రం ఎవరిది? యాకోబు. అంటే స్వరం గుర్తుపెట్టాడు, కానీ మనిషి చూస్తే మనిషి ఆయనలాగా లేడు. ఎందుకు? దీనికి ఈయనేం చేశాడంటే పైన ఇది వేసుకుని వచ్చాడు. ఇది ఈయన ఉన్నాడు. ఆయనేమో ఒంటి మీద రోమాలు ఉంటాయి. తండ్రికి అదే గుర్తు. మన దృష్టి వచ్చింది. తడిని చూశాడు. చూస్తే రోమాలు అంతా బాగానే ఉన్నాయి, కానీ వాయిస్ మాత్రం గుర్తుపెట్టాడు. కానీ డౌట్ వచ్చింది, కానీ మళ్ళీ ఎందుకు వచ్చింది అని చెప్పి. అంటే ఒక మనిషి స్వరాన్ని ఎట్లాగైతే మనం గుర్తుపట్టగలుగుతున్నామో, దేవుడు స్వరం ఎట్లుంటుంది మరి? ఈరోజు ఎప్పుడైనా దేవుని స్వరం విన్నావా? ఎప్పుడన్నా దేవుని స్వరం ఎట్లా ఉంటుంది? అందుకనే సమూయేలుని పిలిచినప్పుడు సమూయేలు పిలిచింది దేవుని స్వరం. పోయి ఏలీ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏం నన్ను పిలిచేవేంది అంటున్నాడు. ఏలీ స్వరం ఎప్పుడు విన్నాడా? సమూయేలు విన్నాడు, కానీ ఆ స్వరం ఎట్లా అనిపిస్తుంది అంటే ఏలీ స్వరంలాగా ఉంది. సమూయేలు చిన్నోడు కదా, నన్ను ఏం కాదయ్యా బాబు చూసుకోసారి గుర్తుపెట్టాడు దేవుని స్వరం. దేవుని బిడ్డలారా, దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి. అన్ని దేవుని స్వరాలు కాదండి. మనకి ఈ మధ్య రణగొణాలు ఎక్కువైపోయినాయి. రణగొణాలు అంటే మన చెవుల్లోకి విపరీతమైన స్వరాలు వచ్చేస్తాయి. ఒక్క విషయం మీద నీకు 100 సలహాలు వచ్చేస్తాయి. ఇప్పుడు రోజులు అట్టున్నాయి. ఒక్కటి అడిగామంటే ఇప్పుడు ఈ ఇల్లు దాటి అడిగి పోయేసరికి ఒకటి ఇంకొకటి చెప్తాడు. అక్కడి నుంచి ఇంకోసారికి వెళ్ళి ఇంకొకరికి కూడా చెప్తారు. ఇంకో చోట వెళ్ళి ఇంకొకరికి కూడా చెప్తారు. ఏం బ్రదర్ ఏంటని ఎందుకు ఈరోజు మొదలుపెట్టి సాయంత్రం లోపు నేను ఇది చేయాలనుకుంటున్నాను అక్క అని చెప్పి 100 మందిని అడుగు చూడు. 100 మంది 100 రకాలు చెప్పకపోతే అప్పుడు అడుగు. కానీ ఈ 100లో ఏది దేవుని స్వరం గుర్తుపట్టగలుగుతావా? సాతాను స్వరాన్ని గుర్తుపెడతావా? పని సాతాను స్వరాన్ని గుర్తుపెడతావా? మనం 2 స్వరాలు గుర్తుపెట్టాలండి. ఒకటి సాతాను స్వరం, రెండవది దేవుని స్వరం. సాతాను స్వరాన్ని దేవుడు భలే గుర్తుపెట్టాడు. ఎప్పుడు గుర్తుపెట్టాడు? యోధా పేతురు 3 సార్లు అబద్ధపడుతూ బొంగుతా వచ్చినప్పుడు, యోధా వచ్చి ఆ యేసు ప్రభువుని ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు, ఈ పని చేయొద్దని అంటున్నప్పుడు ప్రభు గుర్తుపెట్టి అన్నాడు. వాళ్ళ పేర్లు పెట్టి పిలవట్లా. సాతానా చెప్పండి, ఏమన్నా మీరు కూడా చెప్పాలి. అప్పుడప్పుడు ఏం చెప్తారు? గుర్తుపట్టండి. ఎవరిలో ఉన్న సాతాను ఉందనిపిస్తే నువ్వు కాస్త పక్క తప్పుకుంటావా, నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావా అనకుండా సాతానా నోరు మోస్తావా అనండి అంటున్నారు. ఎప్పుడన్నా ఏమంటారు? నువ్వు నోరు పోయి, నువ్వు మాట్లాడ మాకు, నువ్వు అరవ మాకు, నువ్వు దీని గురించి ప్రస్తావించు మాకు అని ఎన్నోసార్లు ఇళ్లలో అనుకుంటుంటాం కదా. అటు అనే బదులు ఏం చేద్దాం? వాళ్ళని అనే బదులు ఏం చేద్దామండి? సాతానా మాట్లాడు మాక,
సాతాను ఎందుకు గలిబిలి చేస్తున్నావు, సాతాను ఎట్లా అంటే మళ్ళీ వాళ్ళు అంటారు తిరిగి మళ్ళీ నిన్నే, నువ్వు సాతాను అని ఒకళ్ళంటే వాళ్ళు నిన్ను మళ్ళీ తిరిగి ఏమంటారు, నువ్వే సాతాను అయ్యా, నేనెందుకు సాతాను అంటాను. ఎవరు సాతానో అర్థం కావట్లేదు ఇప్పుడు ఎంతకి. ఎవరు దైవాత్మో ఎవరు సాతాను ఉందో, ఎవరిలో దురాత్మ ఉందో, ఎవరిలో అపవాది పనిచేస్తుందో, ఎవరిలో దైవస్వరం ఉంటుందో గుర్తుపట్టలేని రణగుణ దురుల మధ్య ఈ రోజున మానవుడు బతుకుతున్నాడండి. అందుకే కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. దేవుని బిడ్డలారా, ఈ రణగుణ ధ్వనుల మధ్య మనం దేవుని స్వరాన్ని గుర్తుపట్టడం మనకు చాలా అవసరం. అప్పుడే దేవుని వాత్సల్యత నీ మీద కుమ్మరించబడుతుంది. దేవుని వాత్సల్యత నీ మీద కుమ్మరించబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మన మీద దేవుని వాత్సల్యత చూపించాలి. వాత్సల్యత అంటే ఎట్లా తెలుసు? అమ్మో వాత్సల్యతను కానీ ఒకసారి చూసామంటే తట్టుకోలేమండి. ఎట్లా తెలుసా? హక్కును చేర్చుకుంటాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు, పోషిస్తాడు, నిలబెడతాడు, నడిపిస్తాడు. అన్ని విషయాల్లో నీకు తోడుకుంటాడండి. అన్ని విషయములందు నీకు తోడుకుంటాడు. ఇది మూడో అనుభవం అండి. బైబిల్లోకి వస్తే పరిశుద్ధ గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథము 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 11వ వచనం. చివరిగా ఒక భాగాన్ని చూసుకొని ప్రార్థన చేసుకుని చదవండి. అప్పుడు ఆయన తన జనులకు చదవండి. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకుని సహకారి అయి సముద్రంలో నుండి తను తోడుకొని వచ్చిన వాడేడి, తన బాహువును పోనిచ్చిన వాడేడి, తన శాశ్వతమైన ప్రఖ్యాతి కలగజేసిన కొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానములో గుర్రము పడిన రీతిగా వాడు పడకుండా అగాధ జలములో నడిపించిన వాడేడి అనుకునిది. బా ఎన్ని వర్ణన! పూర్వ దినాల్లో మోషేని దేవుడు ఎట్లా నడిపించాడు, తన జనములు ఎట్లా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. మంద కాపర్లకు సహకారి అయి సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి. ఒక మంద కాపర్లకు అనగా ఒక మందకి ఒక సహకారిగా ఉండి దేవుని ప్రజలను ఆ యొక్క సముద్రంలోంచి నడిపించిన ఆయన ఏడి. ఈరోజు ఉన్నాడు ఆయన ఏడాయన. ఆనాడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి మంద కాపర్లను సహకారిగా ఉండి సముద్రంలో నుంచి నడిపించినటువంటి ఆ దేవుడు ఏడి ఉన్నాడా? ఇప్పుడు నీతో ఉన్నాడా? ఉన్నాడు. ఆనాడు మోషేని నడిపించిన దేవుడే నిన్ను కూడా నడిపిస్తాడండి. అక్కడ ఎన్ని మాటలు వర్ణించాడో చూడండి. దేవుని వాక్యాలకు వస్తే పరిశుద్ధ గ్రంథంలో మనం ఆ భాగాన్ని మనం చూడొచ్చండి. చూడండి, తన శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకుంటూ వారి ముందర నీళ్లను విభజించిన వాడేంటి, మైదానములో గుర్రము పడినదిగా వారు పడకుండా అగాధ జలములో నడిపించిన వాడేడి. ఉన్నాడా? ఆయన ఉన్నాడా లేడా? అందుకనే మనం పాటలు పాడుతూ ఉంటామనే, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నీ దేవుడు. అంటే అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే అబ్రాహాము గారి పట్ల దేవుడు చేసిన కార్యాలు. మోషే దేవుడే నీ దేవుడు. ఇప్పుడు మోషే దేవుడు నీ దేవుడు అయితే మోషే సముద్రాన్ని పాలన చేశాడు, నువ్వు కూడా చేయాలి కదా. చేస్తావా? చేయవా? చేయవచ్చు. కానీ నీకు ఆ స్థాయి కావాలి కదా. ఆ జ్ఞాపకాలు నీ జీవితంలో ఉండి తీరాలి. అందుకని బైబిల్ రాయబడుతూ వచ్చిందండి, మన జీవితంలో అండి దేవుని చేసిన కార్యాలను పదే పదే స్మరణకు తెచ్చుకొని జ్ఞాపకం చేసుకునే వారికి మనం ఉండాలి. అక్కడ అందుకే బైబిల్ రాస్తా వచ్చాడు. లేఖనాల్లో మనం పరిశీలనగా కూడా చూడొచ్చు. చూడండి, అప్పుడు అందరూ చెప్పండి. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకును. జ్ఞాపకము చేసుకునుట, గుర్తు పెట్టుకునుటండి. దేవుని కార్యాలను, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు ఏవైతే జరిగిస్తూ వచ్చాడో గడిచిన దినాల్లో ప్రజల పట్ల దేవుడు నడిచిన తీరుని ఎప్పుడు కూడా మన హృదయాంతరంగాల్లో ఎప్పటికప్పుడే జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం ఉంటే మనం చెప్పండి? ఏం జ్ఞాపకం ఉంటే? అవసరమైన అసలు గుర్తున్నావు కానీ అవసరం లేని మాత్రం అదిగో ఆ రోజు నువ్వు నన్ను అన్నావే,
మర్చిపోను అంటాడు. వచ్చినా కానీ ఏదో పొరపాటు తొందరపడి ఏదో ఒక మాట అన్నాడు అనుకో, ఏమైంది క్షమించాక మళ్ళీ వచ్చి పొరపాటు నేను ఏదైనా ఒక లేదన్నా అన్నారు అనుకోండి. ఓకే, చాలామందికి ఇప్పుడు ఏదైనా మన పట్ల ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు అండి, పొరపాట్లు చేయని మానవుడు ఎవరు ఉన్నాడు? భూమి అందరూ పొరపాటు చేస్తారు. తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? మనకు తెలియని పొరపాట్లు కొన్ని ఉన్నాయి, తెలిసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి. అయితే మనం ఎవరి పట్లనో ఒక పొరపాటుగా నడిచినప్పుడు ఆ పొరపాట్లను మనం గుర్తుపెట్టుకోకుండా ఎప్పటికప్పుడే క్షమించి అవి మన జ్ఞాపకాల్లోంచి తీసేసుకొని దైవ సంబంధమైనటువంటి దేవుని విషయాలు, దేవుని కార్యాలు, దేవుని యొక్క ఆలోచన, దేవుని చేసినటువంటి అద్భుతాలు, వీటిని మాత్రం మన హృదయాంతరంగంలో ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ జీవితంలో ఏదైనా ఒక కష్టం, ఒక సమస్య, సముద్రం ఎదురైంది, సముద్రం లాంటి తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినాయి. అందుకే పాట పాడతామని, తుఫానులు కలిగి భయభీతులలో నుండ, తుఫానులు కలిగి భయభీతులలో నుండ, భయపడకు అని పలికే, భయపడకు అని పలికే, ప్రేమగల ఈశ్వరము, ప్రేమగల ఈశ్వరము, క్రీస్తుని స్వరము విందును, ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమేయని. దేవుని వాత్సల్యత నవ్య నూతనముగా ఎప్పటికప్పుడే నీ జీవితంలో ఆయన వాత్సల్యతని మీద చూపించాలంటే ఈ 4 అనుభవాలు మన జీవితం నుండి తీరాలి. ఏమేంటి? సహనం కావాలా, ఓర్పు కావాలా, రెండోది ఏంటి? స్థిరమైన హృదయం కావాలా, మూడోది ఏంటి చెప్పండి? మూడోది ఏంటి? ఎంత వివరం చెప్పినా అన్ని పోతానే ఉంటుంది. అది లాస్ట్ది కదా, ఇప్పుడే చెప్పాను కదా. దేవుని స్వరాన్ని వినాలి, దేవుని స్వరాన్ని తెలుసుకోవాలి. ఇన్ని రకాల రణగొడ ధ్వనుల మధ్య ఏది దేవుని స్వరమా, ఏది సాతాను స్వరం అనేది గుర్తుపట్టాలి. అప్పుడే మనం దేవుని వాత్సల్యతను అనుభవిస్తాం. 4వది, మన జ్ఞాపకాలలో లోక సంబంధమైన ఐక్య విషయాల ఎడల శ్రద్ధ నిలుపకుండా దైవ కార్యాల ఎడల మనం జ్ఞాపకాలను ఎప్పుడు కూడా నింపుకోవాలి. అప్పుడే దేవుని వాత్సల్యత మన మీద అత్యధికంగా ఉంటుంది. కనుక ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్లో ఈ 4 అనుభవాలు గుండా మనం నడుచుకుంటామని దేవుడికి చెప్పి, అతి రీతిగా దేవుని వాత్సల్యత మన కుటుంబ విషయంలో, మరి మల్లయ్యన్న, రేటక్క, అలాగే మరి కుటుంబాల పట్ల దేవుడు తన వాత్సల్యతను నూతనముగా పుట్టించి ఆత్మ సంబంధంగా మనల్ని ఆశీర్వాదకరంగా చేయగలరు. 4 అనుభవాలు మా జీవితాలను దయచేయమని దేవుని సన్నిధిలో ఏం చేద్దామంటే ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధిలో కనిపెట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. అతి రీతిగా మరి ప్రభు సన్నిధిలో మోకరించి మొరపెట్టి వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క కుటుంబం కొరకు మనందరం కలిసి ప్రేయర్ చేస్తూ ఉంటాము. మోకరించండి, ప్రార్థన చేస్తూ వస్తాము. ప్రార్థించండి. ఈ కుటుంబం కొరకు ఉన్న అవసరతలు, ముఖ్యంగా నల్లయ్యన్న మారు మనసు రక్షణ కొరకు ప్రార్థన చేయండి. రేటక్క కొరకు కూడా ప్రార్థన చేస్తురండి. మంచి